వాక్యంలో వ్రాయబడింది ఏమనంటే, హోషేయ ప్రవక్త రాశాడు, నా జనులు ఎవరండి? దేవుని జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మనకి కావలసిన వినండి జాగ్రత్తగా, మీకు మీకు మీ యొక్క విరోధులలో గొప్ప విరోధి ఎవడో తెలుసా? హూ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ ఎనిమీ? ఇట్ ఈస్ నాట్ ద డెవిల్, ఇట్స్ యువర్ ఇగ్నోరెన్స్. మీకున్నటువంటి గొప్ప శత్రువు మీలోని అజ్ఞానమే. అంతే. శత్రువు సాతాను కాదు. సాతాను నూరికే సాతాన్ని గణపరచకండి. వాడు ఓడిపోయాడు, వాడు తొక్కబడ్డాడు, నరకములోకి వెళ్ళి యేసయ్యను వాడి ధ్వంసము చేసి వాడి చేతిలోంచి ద కీస్ ఆఫ్ డెత్ అండ్ హెల్, నరకము మరణము తాళపు చెవులు తీసుకొని వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. దానికి ఏ రకమైన శక్తి లేదు. ఒకటి ఉంది వాడి చేతిలో. ఏంటో తెలుసా? మోసగించడం, డిసెప్షన్ అండ్ టెంప్టేషన్. ఈ రెండు మట్టుకే ఉన్నాయి వాడి దగ్గర. దేవుని నమ్ముకున్న ఏ బిడ్డను కూడా బలాత్కారముతో బలముతో ఒత్తి వాడిని బలవంతాన చేయించే శక్తి సాతానికి ఏమాత్రము కూడా లేదు. హల్లెలూయా. వాడు ఓడిపోయాడు. మనకి అడ్డుగా నిలబడేది సాతాను కాదు. మన ప్రోగ్రెస్కి, మన అభివృద్ధికి, మన ముందుకు సాగడానికి అడ్డుగా నిలబడేది సాతాను కాదు, మన అజ్ఞానమే. దేవుని యందు ఉన్నటువంటి వాక్యంలో ఉన్న అద్భుతమైనటువంటి వాగ్దానాలు, అద్భుతమైనటువంటి వచనాలు, అద్భుతమైన జీవితము మనం అనుభవించాలంటే మనము జ్ఞానములో ఎదగాలి. ఏ జ్ఞానములో అండి? దైవికమైనటువంటి ఆత్మ జ్ఞానములో ఎదగాలి. ఆమేన్ చెప్పండి నమ్మినవారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏం బోధిస్తూ వచ్చామంటే, యేసయ్య వచ్చి బోధించడం మొదలుపెట్టాడు. ఏం బోధించాడండి? మతము కాదు. ఏం బోధించాడు చెప్పండి? రాజ్యము గురించి బోధించాడు. యేసయ్య ఏం చెప్పాను నిన్న రాత్రి? మత బోధకుడు కాదు యేసయ్య, మత నాయకుడు కాదు యేసయ్య. మతమును స్థాపించడానికి రాలేదు యేసయ్య, క్రైస్తవత్వం స్థాపించడానికి రాలేదు యేసయ్య, కానీ దేవుని రాజ్యము స్థాపించడానికి వచ్చాడు. అందుకే ఎక్కడ చదివిన వాక్యంలో మీరు ఒకటే చదువుతారు, యేసయ్య బోధించింది దేవుని రాజ్య విషయమే. యేసయ్య మత నాయకుడు కాదు, కానీ రాజు. ఎక్కడ చూసినా యేసయ్య గురించి రాసినప్పుడు రాజుగానే వ్రాయబడి ఉంది. హల్లెలూయా. యెషయా ప్రవక్త దాదాపు 700 సంవత్సరాల పుట్టక ముందే ఏం ప్రవచించాడని? రాజు రానై ఉన్నాడని ప్రకటించాడు. హల్లెలూయా. రాజు, యేసయ్య ఒక రాజు. రాజుల మతాన్ని బోధించరు, రాజుల రాజ్యాన్ని స్థాపిస్తారు. హల్లెలూయా. రాజ్యమును స్థాపించి ఆ రాజ్యములో పౌరులు అవ్వడం ఎలాగో సాధ్యమవుద్దో అది బోధించడానికి వచ్చాడు యేసయ్య. అది బోధిస్తూ మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చదివాం. దాంట్లో ఏ రకంగా మనము ఎవడైనాను సరే, ఈ లోకంలో ఎవరైనా సరే ఆ రాజ్యము, యేసయ్య రాజ్యములో పౌరులు అవ్వడానికి దేవుడు ఆస్కారం కలుగజేస్తున్నాడు. 2 షరతులు పెట్టాడు. ఒకటేమన్నాడంటే, మారు మనస్సు పొందండి. రెండవది, సువార్తను నమ్ముడి. ఈ విషయం మనం బోధించాం రాత్రి. మొట్టమొదటిగా మనస్సు మారాలి, ఆలోచన విధం మారాలి, తలంచే విధం మారాలి, హృదయం మారాలి, పాపము పట్ల మన వైఖరి మారాలి, దేవుని తట్టు మనం ముఖము తిప్పాలి, పాపం నుంచి దూరం అవ్వాలి. దీని నిమిత్తం మనం పశ్చాత్తాపపడి మనం పాపము నుంచి విమోచించబడి యేసయ్య రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా మారాలి. అది మొదటి మెట్టు. రెండవది, ఆ సువార్త ఏదైతే ఆయన ప్రకటిస్తున్నాడో అది నమ్మాలి. ఆమేన్. అది నమ్మినప్పుడే మనము దేవుని యొక్క రాజ్య పౌరులమవుతాము. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి హక్కులను, దేవుని రాజ్యంలో ఉన్న బాధ్యతలను ఎరుగుతాము. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యంలో నివాసులమవుతామో, ఆ రాజ్యంలో మన బాధ్యతలు వహిస్తామో, అప్పుడు మనం ఆ రాజ్యంలో ఉన్న హక్కులను కూడా మనము అనుభవించడానికి మనకి ఆస్కారం కలుగజేయబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఏం చెప్పానండి? మనము ఎప్పుడైతే తిరిగి జన్మించి మనం ఆ దేశంలో పౌరులమవుతామో, దేవుని బిడ్డలమవుతామో, కొన్ని వచనాలను చూపించాను. ఏమంటున్నాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాశాడు? అంధకారమైనటువంటి ఆ రాజ్యంలో నుంచి మనల్ని విడిపించి తన ప్రియ కుమారుడైన యేసయ్య రాజ్యంలో మనల్ని స్థాపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏం చెప్పాను? ఎప్పుడైతే నువ్వు రాజ్యాలు మార్చావో, ఎప్పుడైతే నీ పౌరసత్వం మారిందో, నీ ఈ పూర్వముగా ఉన్నటువంటి ఆ రాజ్యము, ఆ రాజ్యం యొక్క చట్టము, ఆ రాజ్యం యొక్క అధికారము, ఆ రాజ్యం యొక్క ప్రభుత్వము నీ మీద ఏ రకమైనటువంటి అధికారము చెలాయించడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు తిరిగి జన్మిస్తే సాతానుకి నీ మీద ఏమాత్రము హక్కు లేదు. హల్లెలూయా.
హల్లెలూయా. వాడు ఏమాత్రము అధికారము చెలాయించడానికి ఆస్కారం లేదు. సాతానికి ఎంత అధికారం ఉందో తెలుసా? నువ్వు ఎంత ఇస్తావో అంతే ఉంది. నువ్వు ఎంత అధికారం వాడికి ఇస్తావో అంతే అధికారం ఉంది. The devil does not have any more power than what you give him. నువ్వు ఎంత వాడిని నమ్ముతావో, ఎంత వాడు అంటే భయపడతావో అంత అధికారం వాడికి ఇస్తావు. అందుకే వాక్య జ్ఞానంలో నువ్వు వచ్చి వాడికి ఏమాత్రము నా మీద అధికారం లేదని విశ్వాసంలోకి నువ్వు వచ్చి వాడు ఏమాత్రమైనా నీ జోలికి వస్తే వాడిని యేసు నామములో గద్దించి నువ్వు సాతాన్ని వెళ్ళగొట్టవచ్చు. హల్లెలూయా. చూడండి, నీవు రక్షించబడి నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చావు. అందుకే ఇప్పుడు సాతాను వాడు నీ మీద ఏమాత్రం అధికారం చెలాయించలేడు, కానీ నీవు సాతాను మీద అధికారం చెలాయించగలవు. హల్లెలూయా, ఆమేన్. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? మనం దాన్ని తరిమి వేయడానికి, సాతాను వెళ్ళగొట్టడానికి మనకి అధికారం ఇవ్వబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికండి? దేవుని బిడ్డలకు అధికారం ఇవ్వబడ్డది. ఆమేన్. అది కాక ఇంకా చూసాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చూపించాను నేను మీకు? నీవు ఎప్పుడైతే తిరిగి జన్మించావో, ఎందరైతే తను అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డలు అగుటకు అధికారము ఇస్తానన్నాడు దేవుడు. ఎవరు ఏమయ్యావండి? నువ్వు మతములో షరీక్ అవ్వలేదు. నువ్వేమయ్యావండి? దేవుని బిడ్డగా మారావు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎవరండి మీరు? చెప్పండి, నేను దేవుని బిడ్డను. గట్టిగా చెప్పాలి. మీరే నమ్మకపోతే మీరు దేవుని బిడ్డని సాతాను ఎందుకు నమ్ముతుంది? చెప్పండి. మిమ్మల్ని మీరు మాట్లాడినప్పుడు సాతాను వణకాలి. మీరు మాట్లాడినప్పుడు ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసంతో, ఎంత బలంగా మాట్లాడాలంటే వాడు వణకాలి. మీకే అనుమానం ఉంటే వాడు ఏమాత్రం కూడా మిమ్మల్ని మీరు చూసి భయపడ్డు. అందుకే వాక్యములో స్థిరపరచబడాలి. ఇది ఏమన్నాను నేను మీకు? ఇది మతముతో సంబంధించిన పుస్తకము కాదు. ఇది క్రైస్తవ మతముకు చెందిన పుస్తకం కాదు. ఇది దేవుని రాజ్యంలో ఇది రాజ్యాంగం. ఏమంటారండి? కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యములో ఇది కాన్స్టిట్యూషన్. దేవుని రాజ్యములో ఇది చట్టము. దేవుని రాజ్యములో ఇది మనం ఎలా బ్రతకాలో చూపించేటువంటి మాన్యువల్ ఇది. హల్లెలూయా. కాబట్టే దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ పుస్తకాన్ని తిరిగేసి చదువుతూ ఉండాలి, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దానిలో ఉన్న మర్మాల్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇది అంతము లేకుండా వెతుకుతూ ఉండేటువంటి పుస్తకం ఇది. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యములోనే, ఈ పుస్తకములోనే నీ జీవం ఉంది, నీ సమృద్ధి ఉంది, నీ సమాధానం ఉంది, నీ సంతోషం ఉంది, నీ భవిష్యత్తు ఉంది, నీ కుటుంబ విషయాలు ఉన్నాయి, నీ ఉద్యోగం ఉంది, నీ సమృద్ధి సమస్తము దాంట్లో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దీన్ని నిర్లక్ష్యము చేసిన ఏ వ్యక్తి కూడా బాగుపడలేడు. ఏదైనా నేను చాలా మంది క్రైస్తవులను పేరు పెట్టి తిరిగి జన్మించామంటే గుడికి రమ్మంటే ఆలయానికి వస్తారు చేతులు జాడించుకుంటూ, బైబిల్ పట్టుకొని రాడు. అందుకే నీ గతి అలాగుంది. అందుకే నీకు జయం లేదు. ఈ పుస్తకంలో ఏముందో, ఎందుకు ఇచ్చాడో దేవుడు, దీంట్లో ఉన్న మర్మాలు నువ్వు తెలుసుకోకపోతే నువ్వు జయ జీవితము జీవించలేవు. నువ్వు ఎదుర్కొనే సమస్యలు వస్తాయన్నాడు దేవుడు. ఏమన్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. మీకు శ్రమలు కలుగుతాయి. యేసే చెప్తాడు, నువ్వు నమ్మకపో శ్రమలు వస్తాయి. కానీ శ్రమలు వచ్చినంత మాత్రం నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమన్నాడు? సంతోషించు, బీ ఆఫ్ గుడ్ cheer because I have overcome the world. లోకాన్ని నేను స్వతంత్రించాను, జయించాను. కాబట్టి నువ్వు సంతోషించు. ఎందుకు? నేను జయిస్తే నువ్వు జయించినట్టే. హల్లెలూయా. జయం అనేది నా హక్కు. చెప్పండి, జయం అనేది నా హక్కు. జయం అనేది నా హక్కు. చెప్పాలి, జయం అనేది నా హక్కు. జయం అనేది నా హక్కు. జయించేది నీ హక్కు. ఓడిపోవడం నీ హక్కు కాదు. నిన్ను మోసగించి ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. కానీ దేవుడైతే నువ్వు యుద్ధము పోరాడక ముందే జయశీలుడిని ప్రకటిస్తున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడాడు. ఏమంటే we are more than conquerors అన్నాడు. మనం అత్యధిక విజయం పొందిన వారము. అత్యధిక విజయం పొందిన వారము. అందుకే పేతురు గారు రాస్తూ 1వ అధ్యాయం 1 పేతురు 23వ వచనంలో ఏమన్నాడంటే, అక్షయమైనటువంటి, అంతేనా, అక్షయము కానటువంటి అక్షయమైనటువంటి బీజము ద్వారా మనము తిరిగి జన్మించబడ్డాము. ఆ బీజం అంటే ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చిన బీజము? దేవుని వాక్యమే ఆ బీజము. ఆ బీజము ద్వారా నేను సృష్టించబడ్డాను. ఏ బీజము ద్వారా నేను సృష్టించబడ్డానో
ఆ రకంగానే నేను తయారవుతాను. హల్లెలూయా. మరి డాక్టర్స్ లేక మెడికేషన్ కి అసాధ్యమైనది దేవుని వాక్యం ద్వారా మన సంఘంలో సాధ్యమవడం మనం చూస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి ఒక సహోదరి మరి 10 సంవత్సరాలకు పైగా తన యొక్క తల ప్రాంతంలో మరి విపరీతమైన చుంటుతో బాధపడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి డాక్టర్స్ ని సంప్రదించారు, అనేకమైనటువంటి మరి మందులు వాడి చూశారు, కానీ ఏది కూడా తనకి ఫలితం చూపించలేదు. మరి ఒక ఆదివారం ఆరాధన రోజు పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకించి తన పరిస్థితిని గురించి కరెక్ట్ గా మరి తన ఏ విధమైనటువంటి సమస్యతో ఎదుర్కొన్నారో దాని గురించి మాట విడుదల చేశారు. ఎవరైతే విపరీతమైనటువంటి చుండుతో బాధపడుతున్నారో వారికి దేవుడు విడుదల ఇస్తున్నారు, స్వస్థతను ఇస్తున్నారు అనేటువంటి మాటను విడుదల చేయడం జరిగింది. ఆ మాటను స్వీకరించినటువంటి కుమార్తె మరి ఒక్క రోజునే తన అద్భుతాన్ని పొందుకోవడం జరిగింది. మరి తర్వాత రోజు సోమవారం రోజుకి తన ఉదయాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ విధమైనటువంటి చుండు కూడా తన తలలో లేదు, ఏ విధమైనటువంటి దురద కానీ ఏది కూడా లేకుండా సంపూర్ణంగా దేవుడు తనని స్వస్థపరిచారు. మరి 10 సంవత్సరాల నుంచి జరగనటువంటి తన స్వస్థత ఒక్క రోజు దేవుని మాట విడుదల చేసినటువంటి వెంటనే ఒక్క రోజులో దేవుడు అద్భుతం జరిగించారు. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. కుక్కకి పిల్లలు పుడితే ఏమవుతాయండి? అవి కుక్క పిల్లలు అవుతాయి. గాడిదకి పిల్లలు పుడితే ఏమవుతాయండి? మేకకి పిల్లలు పుడితే ఏమవుతారండి? దేవునికి పిల్లలు పుడితే ఏమవుతారండి? దేవుళ్ళు అవుతారు. హల్లెలూయా. నువ్వు దేని ద్వారా సృష్టించబడ్డావు? దేవుని యొక్క విత్తనము ద్వారా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు సృష్టించబడితే, తిరిగి జన్మిస్తే సాతాన్ని ఏ విధంగా అధికారం చేయగలదో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆమేన్. అందుకే కీర్తనలో కూడా రాశాడు, యేసయ్య కూడా మీరు దేవుళ్ళు అన్నాడు. అంటే మనం దేవుళ్ళు అంటే మనకు దేవుడు అవసరం లేదని కాదు, అంటే దేవుని బీజము ద్వారా ఆయన క్లాస్లో మనం సృష్టించబడ్డాం, ఆయన స్థాయిలో ఉన్నాం, ఆయన స్థాయిలో. అందుకే ఆయన మనల్ని తక్కువగా చూడటం లేదు. నేను మిమ్మల్ని నా బిడ్డలుగా పిలుస్తానన్నాడు. ఆయన బీజము మనలో లేకపోతే మనం ఆయన బిడ్డలం కాలేము. ఆమేన్. నా కుమారుడు ఉన్నాడు, నా బీజం ఉంది కాబట్టి ఆయన నా కుమారుడు. అంతేనా? దేవుని బీజము నీలో ఉంది కాబట్టి నువ్వు దేవుని కుమారుడివి. ఇది మతము కాదు, ఇది మతము కాదు. అర్థమవుతుంది అందరికీ? ఇది మతము కాదు, ఇది దేవుని రాజ్యము. ఇది మతము కాదు, నువ్వు దేవుని యొక్క బిడ్డవి. అందుకే ఆ మనస్తత్వము, ఆ తలంపు, ఆ విధానము గురించి నువ్వు మారు మనసు పొందాలి. ఇది మతము కాదు, ఇది ఒక సంబంధము. ఇది మతము కాదు, ఇది ఒక అనుబంధము. ఇది మతము కాదు, ఇది ఒక నిబంధన అనే అంశము, ఆ సత్యము నువ్వు గ్రహించకపోతే నువ్వు నిజముగా దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించలేవు, దేవుడు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా. అయితే ఇంకో వాక్యం చూద్దాం. మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇప్పుడు ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములో కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. And hath made us kings and priests unto God his Father. మనల్ని యేసయ్య ఏం చేశాడో తెలుసా? రాజులుగా, యాజకులుగా చేశాడు. ఎంతమంది రాజులు ఉన్నారండి ఇక్కడ? హల్లెలూయా. నువ్వు రాజువేనా? హల్లెలూయా. చూడు, రాజువేనా? అబ్బో నేనా రాజుని అనుకుంటారు. నీవు చేసిన దాన్ని బట్టి కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని బట్టి కాదు. దేవుడిని సృష్టించాడు కాబట్టి ఆయన నిన్ను రాజుగా పిలుస్తున్నాడు. అబ్రాహాము సంతానము లేనివాడు, గొడ్రాలు భార్య, 100 సంవత్సరాలు వచ్చాయి. దేవుడు ఏమన్నాడు? నువ్వు అబ్రాము కాదు అబ్రహాము అన్నాడు. ఆయన పిలిస్తే లేనిది ఉన్నట్టుగా పిలుస్తాడు. పిలిస్తే అది జరిగి తీరుతుంది. నీ అనుభవం ఏమైనా సరే, ఈరోజు నువ్వు భిక్షమెచ్చుకునే స్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను రాజు అంటే ఆయనతో అంగీకరించు, నువ్వు రాజుగా మారుతావు. నేను ఎలాగవుతానండి రాజుని? చూడండి నా చుట్టూ ఏమన్నా ఉందా? నేను పేదవాడిని, నాకు ఏమీ లేదు అని నువ్వు దేవుని వాక్యానికి ఎదురుగా మాట్లాడితే నువ్వు ఎప్పుడు కూడా అనుభవించలేవు ఆయన వాగ్దానాన్ని. ఎందుకంటే విశ్వాసము ద్వారానే నువ్వు దాన్ని స్వీకరించగలవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వెవరండి? రాజువి, మరి యాజకుడివి. నువ్వు రాజు అయితే ఈ రాజు ఎలా జీవించాలో నువ్వు తెలుసుకోవాలి. అయితే ఈ వాక్యము సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తను నమ్మకపోతే నువ్వు రాజుగా బ్రతకలేవు. ఈ రాజ్యములో నువ్వు ఏ విధంగా నీ రాజు జీవించాలని తెలియపరుస్తున్నాడో తెలుసా? ఏమన్నాడో వినండి. నువ్వు తలగానే ఉంటావు కానీ
తోకగా ఉండవు. యూ షల్ బి ద హెడ్ అండ్ నాట్ ద టేల్. యూ షల్ బి అబవ్ ఓన్లీ అండ్ నాట్ బినీత్. పైవాడిగానే ఉంటావు కానీ నీవు క్రిందివాడిగా ఉండవు. యూ షల్ లెండ్ అండ్ నాట్ బారో. నువ్వు అప్పిస్తావు కానీ అప్పు తీసుకునేవానిగా ఉండవు. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కానీ మన అనుభవం దీనికి సరిపోవటం లేదు. చాలా మంది అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. మరి ఎలా మారుతుంది ఇది? మనము మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే ఉట్టి పాపము నిమిత్తమే కాదు, మన ఆలోచన విధానాలు కూడా వాక్యానికి సరిగ్గా లేకపోతే అది కూడా మారాలి. అది మారు మనస్సు అంటే. మారు మనస్సు అనగానే ఉట్టి పాపాల గురించి ఆలోచిస్తారు జనం. పాపాలు నిజమే. మొట్టమొదటి మారు మనసు పాపం విషయం రావాలి. రెండవ అంశం ఏంటంటే మనము జీవించే విధానము, మనము తలంచే విధానాలు కూడా మారాలి. మనము ఆలోచించే విధానాలు ఈ లోకానికి సంబంధించిన విధానంలో ఉండకూడదు. వాక్యము మాట్లాడిన విధంగా, వాక్యం వ్యక్తపరుస్తున్న విధంగా, వాక్యం బోధిస్తున్న విధంగా మనం ఆలోచించాలి. హల్లెలూయా. అది మారు మనస్సు. నీ మనస్సు, నీ తలంపు మారకపోతే, నీ యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనతో ఏకీభవించకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తున్నారు. మీరు అనేకులు ఇటువంటి వాక్యం వినకపోయి ఉంటారు ఎప్పుడు కూడా. మనము చేయాల్సిన బాధ్యత మనకు చాలా ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యంలో మనం బాధ్యత కలిగిన పౌరులుగా బ్రతకాలి. మన బాధ్యత ఉట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు మాత్రమే సరిపోవు. అవి చాలా ముఖ్యమైనటువంటి మూల స్తంభాలు ఇవి. కానీ అంతటితో అన్నీ జరిగిపోవు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు భావోద్రేకాలు బట్టి దేవుడు కదలడు. మన విశ్వాసమును బట్టి దేవుడు కదులుతాడు. విశ్వాసం ఉండాలంటే వాక్యం లేకుండా విశ్వాసం ఉండదు. ప్రార్థన చేసినప్పుడు భావోద్రేకము దేవుడిని కదల్చదు. మనం వాక్యము ప్రార్థించినప్పుడు దేవుడు కదులుతాడు. ఏమన్నాడు? పుట్ మీ టు రిమెంబరెన్స్ అన్నాడు. జ్ఞాపకంలోనికి తీసుకుని రండి. ఏం జ్ఞాపకం చేయాలి? దేవుని ప్రభువా, ఇదిగో నీ వాక్యం ఇలా మాట్లాడుతుంది. హల్లెలూయా. అందుకే మన ఆలోచన కూడా ఆయన వాక్యానుసారంగా మారాలి. అందుకే మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనస్సు జీవితంలో ఒక్కసారి జరిగేది కాదు, ప్రతి దినము జరిగే విషయం ఇది. హల్లెలూయా. నీ పాపము నిమిత్తం కాదు నేను మాట్లాడేది. పాపము నిమిత్తం ఆయన రక్తము ప్రోక్షించి రక్తంలో కడగబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. దేవుని బిడ్డ అయిన తర్వాత కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి. ఎందుకంటే నీ ఆలోచన విధము, నీ తలంచే విధము, నీ మనస్సు దేవుని వాక్యానికి విరుద్ధముగా ఉంది. ఇవన్నీ మారుతూ ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాగ్దానాలు గ్రహించి అనుభవించగలవు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడే ఉన్నాడు, నువ్వు అప్పు ఇచ్చువానిగా ఉంటావు, అప్పు పుచ్చుకునేవానిగా ఉండవు. ప్రభా, ఈ రోజైతే నేను అప్పు పుచ్చుకుంటున్నాను కాదు. సరే, ఈ రోజు ఆ గతి నీది. కానీ రానున్న రోజుల్లో నువ్వు ఏం నమ్మాలి? ప్రభా, ఇది కాదు నా స్థితి. నీ వాక్యంలో నువ్వు చెప్పావు, నేను అనేకులకు అప్పు ఇచ్చువానిగా ఉంటాను, అనేక దేశాలకు అప్పు ఇచ్చేవారుగా ఉంటాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను పేదవాణ్ణి, పేద కుటుంబం నుంచి వచ్చాను. ఈ దేశంలో ఉంటే పేదరికంలోనే ఉంటాను. కాబట్టి ఈ దేశంలో పుట్టడమే తప్పు. నేను ఎంత త్వరలో నేను ఇంకో దేశానికి వెళ్ళిపోతే అంత మంచిది. ఇటువంటి ఆలోచనలు మానాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని యొక్క చిత్తములో లేకపోతే పాశ్చాత్య దేశంలో ఉండి కూడా భిక్షం అడుక్కుంటావు. నేను అనేక దేశాలు తిరిగాను. అమెరికాలో కూడా భిక్షగాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? తెలుసా? అమెరికా వెళ్ళినంత మాత్రాన్ని నువ్వు దీవించబడిపోవు. చాలా మంది చెట్లకి డాలర్లు పెరుగుతాయి అనుకుంటారు. ఉట్టిగా రాదు డబ్బు. దేవుని యందు నిలబడితే ఎడారిలో కూడా నువ్వు సమృద్ధిని అనుభవించగలవు. హల్లెలూయా. ఇది నీ మారు మనస్సు కావాలి. ప్రభువా, నువ్వు నన్ను ఎక్కడ సృష్టించావో అక్కడే నేను వర్ధిల్లాలి. నాకు ఒక స్థానం ఉంది దేవుణ్ణిలో. ఆ స్థానం ఏంటో నేను తెలుసుకొని అక్కడ నిలుచుండి అక్కడ స్థిరపడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తే నేను పైవాడిగా ఉంటాను కానీ కిందవాడిగా ఉండను. నేను తలగానే ఉంటాను కానీ తోకగా ఉండను. నేను అప్పు ఇచ్చువానిగా ఉంటాను కానీ పుచ్చుకునేవానిగా ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. I will live with divine health.
దైవికమైనటువంటి ఆరోగ్యంతో జీవించాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా బ్రతకాలి. దేవుడే ఉన్నాడు, దీర్ఘాయుస్సుతో నిన్ను నేను ఆశీర్వదించేదని. వినండి జనులారా, మరణానికి మన మీద హక్కు లేదు, తెలుసా మీకు? మరణానికి నీ మీద హక్కు లేదు. నీవు నిజముగా ఈ సువార్తను గమనించి నమ్మినట్టయితే నువ్వు ఎప్పుడు చనిపోవాలో దేవుడు నిర్ణయించాడు, నువ్వు నిర్ణయిస్తావు. వినండి జాగ్రత్తగా, విమర్శించక ముందు. పౌలు అన్నాడు, వెళ్ళిపోవాలని ఆశ ఉంది, వెళ్ళిపోతే నాకు సుఖంగా ఉంటుంది, కానీ నేను నిర్ణయించుతున్నాను, మీ మేలు కొరకు నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. ఎవరు నిర్ణయిస్తున్నారండి? చెప్పండి. పౌలు నిర్ణయిస్తున్నారు. అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నారు. నేనంటాను, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని వదిలే సమయం ఉంది. యేసయ్య రాకపోతే త్వరగా మనందరం కూడా వెళ్ళాలి, కానీ జబ్బుతో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి సమయం అయిపోయిన తర్వాత, ప్రభువా నువ్వు చేయమన్న కార్యాలన్నీ ముగించాను, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, రావాలా అని అడగాలి. హల్లెలూయా. క్యాన్సర్తో మరణించాల్సిన అవసరం. నీకు తెలుసా క్యాన్సర్కి నిన్ను చంపే శక్తి లేదని? మనము క్యాన్సర్కి హక్కు ఇస్తున్నాం, అందుకే అది మనల్ని చంపుతుంది. ఎయిడ్స్కి నిన్ను చంపే శక్తి లేదు, నీకు దాని మీద శక్తి ఉంది. ఇది సువార్త అండి. నమ్మ శక్యము కాకుండా ఉంటుంది సువార్త. మనిషి జ్ఞానానికి అతీతంగా ఉంటుంది సువార్త. ఎందుకో తెలుసా? ఇది మనిషి రాసింది కాదు, దేవుడు రాసింది. హల్లెలూయా. ఈ శక్తి మనిషి శక్తి కాదు, దేవుని శక్తి. హల్లెలూయా. అందుకే నువ్వు ఏది ఎదుర్కొన్నా సరే, నీవు దేవునిలో నిలబడితే ఆయన జ్ఞానముతో, ఆయన అభిషేకంతో నువ్వు ఏం మాట్లాడతావో అదే జరగాలి. అందరూ ఏమన్నారు? మనం చంపడానికి తెచ్చావా? ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే ఐగుప్తు సైన్యం ఉంది, ఎటు అడుగు వేసినా మరణమే మాకు. యెహోవా దేవుడు మమ్మల్ని ఎందుకు తెచ్చాడు ఇక్కడికి? అక్కడ సమాధులు లేవని ఇక్కడికి వచ్చామా అని గురుగుతూ సనుగుతూ వచ్చారు. దేవుడు ఎప్పుడు కూడా నీకు హాని చేయడానికి నిన్ను తీసుకెళ్ళడు, నీకు మేలు చేయడానికే దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ అనేక సార్లు ఆయన నడిపింపులో కూడా మనకి ఎదురింపులు వస్తాయి. ఎదురింపు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించొద్దు, కానీ నమ్ము, ఆ ఎదురింపుని జయించడానికే దేవుడు నిన్ను అక్కడ తీసుకెళ్ళాడని. హల్లెలూయా. అక్కడ అందరూ గురుగుతూ సనుగుతూ ఉంటే మోషే గారు ఏమన్నారు? నోరు మూసుకో అన్నాడు, మాట మాట్లాడకండి. ఏ ఐగుప్తులనైతే మీరు వాళ్ళు చూస్తున్నారో మీరు ఎన్నడూ కూడా చూడరు వారిని. ముందుకు నడవండి. ఎక్కడ నడవాలయా? సముద్రంలోక? అవును. అడుగు పెడితే తడి నేల ఆరిపోయింది. హల్లెలూయా. ఇది సువార్త. మన దేవుడు మరణించలేదు, మనం మరణించిన దేవుడు పూజించటం లేదు, సజీవముగా ఉన్నాడు. ఆ దేవుడు సమస్తమైన అధికారం కింద ఉంది. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని చెప్పిన మహానీయుడు మన దేవుడు. హల్లెలూయా. మీరు ఎదుర్కొనే సమస్య ఏమై ఉందో చెప్పండి, దాన్ని ఎదిరించి జయించే శక్తి దేవుడు మీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఇది సువార్త. హల్లెలూయా. సువార్త అంటే కథ కాదు, సువార్త అంటే ఒక చరిత్ర కాదు, సువార్త అంటే మంచి వార్త. నువ్వు ఓడిపోతే అది మంచి వార్త అండి కాదు, జయిస్తే అది మంచి వార్త. ఏంటండి బోధిస్తుంది ఈ మంచి వార్త అంటే? నువ్వు ఎన్నడూ ఓడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగా జీవించాలంటున్నాడు దేవుడు. రాజులు ఎప్పుడు కూడా పరిస్థితులకు లోబడరు, మనుషుల యొక్క ప్రభావానికి లోబడరు, వారు అధికారము చలాయిస్తారు. హల్లెలూయా. మా ప్రోగ్రాం చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే,
ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా ఏదైతేనేంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నారో వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. ప్రభా వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వలన కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును గాక. యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యంను ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భ ఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ అని నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితంని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి.